హాయ్ గైస్, అందరు బాగున్నారా? ఈ రోజు మేము పన్నీర్ దమ్ బిర్యానీ చేయబోతున్నాం అనమాట. ఎలా చేద్దామో చూద్దాం పదండి. ఇప్పుడు మన పన్నీర్ దమ్ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి బాస్మతి రైస్ అండ్ పన్నీర్. ఫస్ట్ అయితే రైస్ కడుక్కొని కొంతసేపు నానబెట్టుకుందాం. మీకు పన్నీర్ దొరకపోతే బయట ఎక్కడన్నా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి. నెక్స్ట్ పన్నీర్ ని కట్ చేసుకుందాం. తెల్లగడ్డలు, అల్లం, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, క్యాష్యూ, దీన్ని బిర్యానీ ఆకు అంటాం, సోంపు అండ్ ఇవన్నీ బిర్యానీ స్పైసెస్ అండి. ఫస్ట్ అయితే మన ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకుందాం. ఇంకా ఇలా అనుకోండి, స్టైల్గా ఉంటుంది. మన పన్నీర్ అన్ని దానిలో వేసుకునేసి కొంచెం ఫ్రై చేద్దాం. కారం వేసుకుందాం, పసుపు, సాల్ట్, ఇంకా మిక్స్ చేసేసి కొంచెం ఫ్రై చేద్దాం. ఇంకా రైస్ చేద్దాము. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దానిలో వాటర్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్ని ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసేసుకుందాం. మన పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్ లోకి వేసుకొని పక్కన పెట్టుకునేద్దాం. ఇంకా ఆయిల్ లోకి మన ఆనియన్స్ వేసుకునేసి ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసేద్దాం. అండ్ క్యాష్యూ కూడా చేసుకునేద్దాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఆయిల్, మన పన్నీర్, కారం, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, బిర్యానీ స్పైసెస్ వేసి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేద్దాం. ఇప్పుడు మనం అప్పుడే ప్రిపేర్ చేసుకున్న రైస్ వేసుకొని మన పుదీనా, కొత్తిమీర, క్యాష్యూ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ గీ వేసుకొని 10 to 15 minutes క్లోజ్ చేస్తాం. ఎందుకంటే రైస్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి కొంచెం పెడితే సరిపోతుంది. ఓకే గైస్, ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం. బాగుందిగా? బాగుందా? ఎందుకు ఇస్తున్నానంటే నేను నేర్చుకుంటూ మీకు నేర్పిద్దాం అనుకుంటున్నాను. ఓకే ఓకే, ఈ చెఫ్ దగ్గర నేర్చుకుంటూ మీకు నేర్పిస్తాను. ఇలాంటి మరికొన్ని వస్తాయి, అందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.